ఈరోజే అత్యంత శక్తివంతమైన రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. ఈరోజు అదృష్టవంతులు మాత్రమే ఈ కథను వింటారు. ఈరోజు ఈ కథను వింటే గ్రహణ దోషాలు, పీడలు, కష్టాలు, బాధలు పోయి ఆ చంద్రదేవుని ఆశీర్వాదం మీకు కలుగుతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ కథను పూర్తిగా వినాలి. మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితం ఉండదు. మరి ఈరోజు ఏ కథను వింటే మన దరిద్రం మొత్తం పోయి తిరుగులేని రాజయోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం విజయపురి అనే సుందరమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు హేమవతి అనే కుమార్తె ఉండేది. ఆమె అందంతో పాటు ధైర్యంలోనూ దయాగుణంలోనూ ప్రసిద్ధి చెందింది. అంతా సవ్యంగా ఉన్న సమయంలో రాజ్యంలో ఒక వింత వ్యాధి ప్రబలటం మొదలైంది. ప్రజలు నీరసించి వారి శక్తిని కోల్పోతున్నారు. ఎంతమంది వైద్యులు ప్రయత్నించినా ఆ వ్యాధికి మందు కనుగొనలేకపోయారు. రాజ్యంలో ఈ గందరగోళం నెలకొని ఉండగా రాజజ్యోతిష్కులు ఒక భయంకరమైన వార్తను మోసుకొచ్చారు. త్వరలో ఒక సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుందని, అది మామూలు గ్రహణం కాదని, దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. వారు ఒక పురాతన తాళపత్ర గ్రంథాన్ని చదువుతూ ఇలా అన్నారు: ఓ రాజా, ఈ గ్రహణ కాలంలో భూమిపై అంధకార శక్తులు విజృంభిస్తాయి. అప్పుడు నడిచే చెట్లు ఊరిలోకి వస్తాయి, కుక్కలు అసాధారణంగా అరుస్తాయి, వ్యాధులు పెరిగిపోతాయి. అయితే అదే సమయంలో భూమిపై నివసించే ఒక నిస్వార్థ జీవి చేసే మంత్రజపం దేవతలకు శక్తిని ఇస్తుంది. ఆ దివ్యశక్తిని ఒక రాజవంశీకులు రెక్కల గుర్రంపై ప్రయాణించి కనుగొని చీకటిని ఓడించాలి అని రాజజ్యోతిష్కులు రాజుతో చెప్పారు. ఇది ఇలా ఉండగా విజయపురి రాజ్యానికి చివరన ఒక చిన్న కుగ్రామంలో కమల అనే పేద మహిళ నివసించేది. ఆమెకు భర్త, పిల్లలు ఎవరూ లేరు. ఆమె ధన్వంతరి దేవుని భక్తురాలు. రాజ్యంలో వ్యాధులు ప్రబలుతున్నాయని తెలిసి ఆమె తన చిన్న గుడిసెలో కూర్చొని లోక కళ్యాణం కోసం అహోరాత్రులు ఇలా జపించింది: ఓం నమో భగవతే వాసుదేవాయ, ధన్వంతరయే, అమృత కలశ హస్తాయ, సర్వమయ వినాశనాయ, త్రైలోక్యనాదాయ, శ్రీ మహావిష్ణవే నమః అనే శక్తివంతమైన మంత్రాన్ని జపించటం ప్రారంభించింది. ఆమె జపంలో ఎలాంటి స్వార్థం లేదు. కేవలం ప్రజలు బాగుపడాలనే తపన మాత్రమే ఉంది. ఇక రాజ్యంలో జ్యోతిష్కులు చెప్పిన రోజు వచ్చింది. ఆ రాత్రి ఆకాశంలో చంద్రుడు నెమ్మదిగా తన కాంతిని కోల్పోవటం ప్రారంభించాడు. భూమిపై చీకటి కమ్ముకుంది. చంద్రుడు నెత్తిటి రంగులోకి మారాడు. అదే సమయంలో రాజ్యంలో కుక్కల అరుపులు మిన్నుముట్టాయి. ఆ అరుపులలో ఏదో తెలియని భయం, ఆవేదన ఉన్నాయి. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ రాజ్య సరిహద్దుల్లోని వందల ఏళ్లనాటి మహావృక్షాలు తమ వేర్లను భూమి నుండి పెకిలించుకొని నెమ్మదిగా నగరం వైపు నడవటం ప్రారంభించాయి. ఆ చెట్ల నీడ సోకిన చోట వ్యాధి మరింత తీవ్రరూపం దాల్చింది. ఇదంతా చూసి రాజు విక్రమసేనుడు నిరుత్సాహపడ్డాడు. తన ప్రజలు కళ్ళ ముందే చనిపోతుంటే ఏమీ చేయలేకపోయాడు. తన కుమార్తె హేమవతి తండ్రి బాధను, ప్రజల కష్టాలను చూడలేకపోయింది. రాజజ్యోతిష్యుల ప్రవచనం ఆమెకు గుర్తుకు వచ్చింది. ఒక రాజవంశీకులు రెక్కల గుర్రంపై ప్రయాణించాలి అనే వాక్యం ఆమెలో ధైర్యాన్ని నింపింది. పురాణాల ప్రకారం రాజభవనంలోని రహస్య అశ్వాలలో పవన అనే రెక్కల గుర్రం ఉందని, అది కేవలం స్వచ్ఛమైన హృదయం కల రాజవంశీకులకు మాత్రమే కనిపిస్తుందని ఆమె విన్నది. హేమవతి ఆ రహస్య అశ్వశాలకు వెళ్ళి మనస్ఫూర్తిగా ప్రార్థించింది. ఆమె నిస్వార్థమైన ధైర్యానికి మెచ్చినట్లుగా తెల్లటి రెక్కలతో ఒక అద్భుతమైన గుర్రం ఆమె ముందు ప్రత్యక్షమైంది. హేమవతి ఆ రెక్కల గుర్రాన్ని అధిరోహించింది. అది గాలిలోకి ఎగిరి గ్రహణం పట్టిన ఆకాశంలో ప్రయాణించటం ప్రారంభించింది. గుర్రంపై నుండి చూస్తే కింద నడిచే చెట్లు ఒక సైన్యంలా నగరం వైపు కదులుతున్నాయి. ఆ గుర్రం తన దివ్య దృష్టితో ఏదో వెతుకుతున్నట్లుగా ఆకాశంలో ఎగురుతుంది. ఇంతలో స్వర్గలోకంలో అంధకార శక్తుల ప్రభావంతో బలహీనపడిన దేవతలకు నెమ్మదిగా శక్తి రావటం ప్రారంభమైంది. వారికి ఈ శక్తి ఎక్కడి నుండి వస్తుందో అర్థం కాలేదు. భూమి మీద హేమవతి ప్రయాణిస్తుండగా రాజ్యానికి చివరన ఒక చిన్న గుడిసె నుండి వస్తున్న బంగారు కాంతిని గమనించింది. ఆ కాంతి ఆకాశం వైపు వెళ్తుంది.
అదే సమయంలో కమల చేస్తున్న మంత్రజపం వల్ల పుట్టిన శక్తి దేవతలకు చేరుకుంటుంది. పవనగుర్రం నేరుగా ఆ కాంతి వస్తున్న గుడిసె వైపు దూసుకు వెళ్ళింది. హేమవతి గుడిసె దగ్గరకు దిగేసరికి ఆ నడిచే చెట్లన్నీ ఆ గుడిసెను చుట్టుముట్టడానికి వస్తున్నాయి. ఆ చెట్లను నడిపిస్తున్నది క్షయకరుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు. కమల జపం నుండి వస్తున్న ఆ దివ్యశక్తిని నాశనం చేయటమే వాడి లక్ష్యం. హేమవతి కమలను రక్షించటానికి తన కత్తిని దూసింది. కమల మంత్రశక్తి గుడిసె చుట్టూ ఒక రక్షణ కవచంలా ఏర్పడింది. హేమవతి క్షయకరునితో భీకరంగా పోరాడింది. కమల జపం వల్ల శక్తిని పొందిన దేవతలు హేమవతికి పరోక్షంగా సహాయం అందించారు. గ్రహణం సంపూర్ణ స్థాయికి చేరుకుంది. అదే సమయంలో క్షయకరుని బలం పతాక స్థాయికి చేరింది. కానీ హేమవతి ధైర్యం కోల్పోలేదు. గ్రహణం యొక్క చివరి నిమిషంలో కమల తన పూర్తి శక్తితో మంత్రాన్ని జపించింది. అదే సమయంలో హేమవతి తన పూర్తి బలంతో రాక్షసుడిపై దాడి చేసింది. ఆ ఇద్దరి శక్తులు, ఒకటి స్వచ్ఛమైన భక్తి, మరొకటి నిస్వార్థ ధైర్యం కలిసి ఒక మహాశక్తిగా మారాయి. ఆ గుడిసె నుండి వెలువడిన ఒక ప్రకాశవంతమైన కాంతిపుంజం క్షయకరుణ్ణి తాకింది. ఆ దెబ్బకు రాక్షసుడు భయంకరంగా అరుస్తూ బూడిదగా మారిపోయాడు. రాక్షసుడు అంతమవ్వగానే నడిచే చెట్లు మళ్లీ నిశ్చలంగా మారి నేలలోకి కుప్పకూలిపోయాయి. ఆకాశంలో చంద్రుడు నెమ్మదిగా బయటకు రావటం మొదలుపెట్టాడు. గ్రహణం వీడిపోయింది. రాజ్యంలో వ్యాపించిన వ్యాధి మాయమైంది. అనారోగ్యంతో ఉన్నవారందరూ కోలుకున్నారు. రాజకుమారి హేమవతి కమలను గౌరవంగా రాజభవనానికి తీసుకువచ్చింది. రాజు ఆమెకు పాదాభివందనం చేసి రాజ్యాన్ని కాపాడిన దేవతగా కీర్తించాడు. ఆ రోజు నుండి విజయపురి రాజ్యంలో కమల ఒక గౌరవనీయమైన గురువుగా జీవించింది. హేమవతి ధైర్య సాహసాలు తరతరాలుగా కథలుగా చెప్పుకున్నారు. ఈ కథ ద్వారా తెలిసే నీతి ఏంటంటే అధికారం సంపద కన్నా స్వచ్ఛమైన భక్తి, నిస్వార్థమైన ధైర్యానికి తిరుగులేదు. అవి ఎలాంటి చీకటినైనా జయించగలవు అని తెలుస్తోంది. ఈ కథను ఎప్పటి వరకు ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో వారికి గ్రహణ దోషాలు, దరిద్రం, పాపాలు పోయి ఆ చంద్రదేవుని అనుగ్రహం కలుగుతుంది. ఈ కథను పూర్తిగా వినాలి. మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితం ఉండదు. ఈ కథను విన్నవారికి తెలిసి తెలియక చేసిన మహా పాపాలైనా పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఏ కథను వింటే గ్రహణ దోషాలు పోతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు ముందుగా చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. పూర్వం ఒకానొక పర్వత ప్రాంతంలో పచ్చని అడవుల నడుమ చిన్న పక్షి ఉండేది. దాని ముద్దు పేరు గంగమ్మ. ఈ పక్షి చాలా తెలివైనది, దైవభక్తి కలిగినది. ప్రతి చంద్రగ్రహణం రోజున అది నిష్టగా నియమాలు పాటించేది. ముందుగా అది నదిలో పవిత్ర స్నానం చేసి శరీరాన్ని శుద్ధి చేసుకొని తరువాత ఉపవాసం ఉండి ఎటువంటి ఆహారం తీసుకోకుండా మనస్సును భగవంతునిపై లగ్నం చేసేది. ఆపై ఆ పక్షి ఓం నమఃశివాయ, ఓం చంద్రాయ నమః మరియు ఓం నమో భగవతే వాసుదేవాయ వంటి పవిత్ర మంత్రాలను అత్యంత భక్తి శ్రద్ధలతో జపించేది. ఈ మంత్రజపం ద్వారా అది అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తిని పొందేది. మిగిలిన పక్షులు, జంతువులు గ్రహణాన్ని చూసి భయపడి గుహలలో దాక్కునేవి లేదా నిద్రాహారాలు మానివేసేవి. కానీ ఈ పక్షి మాత్రం నిండు భక్తితో ఈ నియమాలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో మంత్రజపం చేసేది. దాని మంత్రశక్తి అంతటా వ్యాపించేది. ఒకసారి ఒక తీవ్రమైన చంద్రగ్రహణం సంభవించింది. ఆకాశం చీకటమయమైంది. చంద్రుడు రక్తవర్ణంలో కనిపించాడు. పక్షి నదిలో స్నానం చేసి కొండపైన ఉన్న ఒక పవిత్ర వృక్షం వద్దకు వెళ్ళి మంత్రజపం చేయటం ప్రారంభించింది. అదే సమయంలో మృత్యుదేవుడైన యముడు తన వాహనం దున్నపోతుపైన భూలోక సంచారానికి బయలుదేరాడు. గ్రహణ సమయంలో దుష్టశక్తులు ప్రబలతాయని, అకాల మరణాలు సంభవిస్తాయని వాటిని నియంత్రించటానికి ఆయన వచ్చాడు. యముడు సంచరిస్తుండగా
పక్షి చేస్తున్న మహా మంత్రజపం చూశాడు. అంతటి భయంకరమైన గ్రహణ సమయంలో నిండు భక్తితో ఒక చిన్న పక్షి మంత్రజపం చేయటం చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. ఈ చిన్న పక్షికి ఇంతటి భక్తి ఎక్కడిది? గ్రహణ భయం దీనికి లేదా? దీని మంత్రశక్తి ఎంతటిదో చూడాలి అని మనసులో అనుకున్నాడు. పక్షి భక్తికి దాని మంత్రశక్తికి యముడు చలించిపోయాడు. ఇంతలో ఒక వింత మాయాపొగ భూమిని ఆవరించటం ప్రారంభించింది. ఆ పొగ ఎక్కడి నుండి వచ్చిందో ఎవరికీ తెలియదు. ఆ పొగ లోపలికి ప్రవేశించిన సమస్త జీవకోటి మనుషులతో సహా తమ జ్ఞానాన్ని గుర్తును కోల్పోవటం ప్రారంభించారు. మనుషులు పిచ్చిగా ప్రవర్తించటం మొదలుపెట్టారు. జంతువులు ఒకదానికొకటి గుర్తుపట్టలేకపోయాయి. అడవిలో గందరగోళం నెలకొంది. ఇదంతా ఆ మాయాజాలం పొగ వల్లే జరిగిన పని అని యముడు గ్రహించాడు. ఆ మాయా పొగ వెనుక ఏదో శక్తి ఉందని అర్థమైంది. అప్పుడు పక్షి తన మంత్రజపాన్ని పూర్తి చేసుకొని కళ్ళు తెరిచింది. చుట్టూ ఉన్న గందరగోళాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఏమిటిది? అంతా పిచ్చిగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని ఆలోచించింది. వెంటనే యముడు పక్షి ముందుకు వచ్చి, ఓ పక్షి, నీ భక్తి నన్ను ఎంతగానో మెప్పించింది. నీవు జపించిన మంత్రాల శక్తి అపారమైనది. కానీ ఇప్పుడు ఒక పెద్ద ఆపద వచ్చింది. ఈ మాయాపొగ సమస్త జీవకోటిని నాశనం చేస్తుంది. దీనిని ఆపటానికి నీ సహాయం కావాలి అని చెప్పాడు. పక్షి భయపడకుండా, నేను ఏమి చేయగలను దేవా అని అడిగింది. వెంటనే యముడు ఇలా అన్నాడు, నీ భక్తిలో ఉన్న పవిత్రత, నీవు జపించిన మంత్రాలలో ఉన్న శక్తి ఈ మాయాపొగను తరిమి కొట్టగలదు. నీవు వెంటనే ఈ పవిత్ర వృక్షం నుండి వెలువడే తేజస్సును ఆ పొగ మీదకు ప్రసరింపచేయాలి. అలా చేయటం వల్ల ఈ పొగ నశించిపోతుంది అని చెప్పాడు. పక్షి వెంటనే యముడు చెప్పినట్లు చేసింది. అది తన భక్తి శక్తులను కేంద్రీకరించి ఆ పవిత్ర వృక్షం నుండి వెలువడే దివ్య తేజస్సును మాయా పొగ మీదకు ప్రసరింపచేసింది. దాని మంత్రశక్తి ఆ తేజస్సులో కలిసి మాయా పొగను చీల్చుకుంటూ వెళ్ళి దానిని కరిగించి వేసింది. క్షణాల్లో ఆ పొగ అంతా మాయమైపోయింది. పొగ మాయమైన వెంటనే సమస్త జీవకోటి తమ పూర్వ జ్ఞానాన్ని తిరిగి పొందాయి. మనుషులు, జంతువులు తమ సాధారణ స్థితికి వచ్చాయి. అంతా ఆశ్చర్యపోయి యముడు మరియు పక్షి వైపు కృతజ్ఞతగా చూశారు. యముడు పక్షిని దీవించి, ఓ పక్షి, నీ భక్తి, ధైర్యం మరియు మంత్రశక్తి ఈ లోకాన్ని ఒక పెద్ద ఆపద నుండి కాపాడాయి. నీవు నాకు శాశ్వతంగా జ్ఞాపకముంటావు అని చెప్పి తన లోకానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ రోజు భూలోక వాసులకు పక్షి చంద్రగ్రహణ సమయంలో పాటించే 7 నియమాలు చెప్పి భూలోకవాసులకు ఎంతో మేలు చేసింది. పక్షి ఇలా చెప్పింది, ఓ మానవులారా, చంద్రగ్రహణ సమయంలో 7 నియమాలు పాటించాలి. అందులో మొదటిది, ఆహారం తీసుకోవటం మానేయాలి. గ్రహణం సమయంలో ఆహారం తినటం లేదా వంట చేయటం మంచిది కాదని భావిస్తారు. ఈ సమయంలో సూక్ష్మక్రిములు ఆహారంలోకి ప్రవేశిస్తాయని నమ్ముతారు. కాబట్టి గ్రహణం పట్టే సమయంలో ఆహారం తినకూడదు. ఇక రెండవది, నీటిని వదిలేయాలి. గ్రహణ సమయంలో ఉంచిన నీటిని కూడా వాడకూడదు. ఇది కూడా కలుషితం అవుతుందని నమ్ముతారు. అయితే గంగాజలం లాంటి పవిత్ర జలాలపై ఈ నియమం వర్తించదు. ఇక మూడవది, నిద్రించకూడదు. ఈ సమయంలో నిద్రపోవటం కూడా మంచిది కాదు. బదులుగా ధ్యానం, పూజలు చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇక నాలుగవది, మానసిక జపం చేయాలి. గ్రహణం అనేది ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవటానికి ఒక మంచి సమయంగా భావిస్తారు. ఈ సమయంలో గాయత్రి మంత్రం, శివ మంత్రాలు, విష్ణు సహస్రనామం లేదా మీ ఇష్టదైవ నామాలు జపించటం వల్ల దోషాలు పోతాయని నమ్ముతారు. ఇక ఐదవది, గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని నేరుగా చూడకూడదు. బయటకు రాకుండా ఇంట్లోనే ఉండటం మంచిది. ఇది పుట్టబోయే బిడ్డపై దుష్ప్రభావం చూపకుండా కాపాడుతుంది. ఇక ఆరవది, ఆలయాలు మూసివేయాలి. గ్రహణం పట్టిన సమయంలో ఆలయాలు తలుపులు మూసి ఉంచాలి. ఈ సమయంలో గుడిలో పూజలు, దేవతా దర్శనాలు చేయకూడదు. ఇక చివరిది, ఏడవది, స్నానం చేయాలి. గ్రహణం ముగిసిన తరువాత తలస్నానం చేయటం చాలా ముఖ్యం. దీనివల్ల గ్రహణ దోషాలు తొలగిపోతాయి.
అలా చెప్పగానే మానవులందరూ ఎంతో సంతోషించారు. ఆనాటి నుండి పక్షిని అందరూ పక్షిభక్తి అపారమని కీర్తించారు. చంద్రగ్రహణాన్ని కేవలం భయంతో చూడకుండా దానిని ఒక పవిత్రమైన సమయంగా భావించి సరైన నియమాలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో మంత్రజపం చేయటం వల్ల ఎంతటి కష్టాలనైనా ఎదుర్కొనవచ్చునని ఈ కథ సమస్త జీవకోటికి తెలియజేసింది. ఈ కథను ఎప్పటి వరకు ఎవరైతే పూర్తిగా విన్నారో మీకు సమస్త దోషాలు తొలగిపోతాయి. చంద్రదేవుని ఆశీర్వాదం కలుగుతుంది. గ్రహణ దోషాలు పోతాయి. ఈరోజు చంద్రగ్రహణం గురించిన ఈ కథ వింటే మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. గ్రహణ దోషాలు పోతాయి. మీకున్న దరిద్రం పోతుంది. మీ కష్టాలు పోయి ధనవర్షం కురుస్తుంది. దోషాలు పాపాలు మొత్తం ఈ రోజుతో పోతాయి. ఈ సందర్భంగా అసలు గ్రహణాలు ఎందుకు ఏర్పడతాయో అందుకు కారణమేంటో తెలిపే ఒక పురాణ కథ ఉంది. ఈ కథను ఈ రోజు వినటం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సాధారణంగా హిందూ పురాణాల ప్రకారం ఏదైనా గ్రహణం అంటే సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం సంభవించినప్పుడు రాహుగ్రస్త లేదా కేతుగ్రస్త అని గ్రహణానికి ముందు ప్రస్తావిస్తారు. అసలు ఈ గ్రహణాలకు మరియు రాహువుకు కేతువుకు ఉన్న సంబంధమేంటో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం దేవతలు రాక్షసుల బాధ భరించలేక వీరు శివుని మరియు బ్రహ్మదేవుణ్ణి వెంట పెట్టుకొని శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి చెప్తారు. దానికి శ్రీ మహావిష్ణువు దేవతలతో ఇలా అంటాడు: ప్రస్తుతం రాక్షసులు బలంగా ఉన్నారు. ముందు వారితో మంచిగా ఉండి క్షీరసాగర మదనం జరపండి. ఆ తరువాత అమృతం పుడుతుంది. దాన్ని మీరు ఆరగించి అమరులు అవ్వండి అని చెప్తాడు. అప్పుడు రాక్షసులు మిమ్మల్ని ఏమీ చేయలేరని చెప్తాడు. ఆ రాక్షసులలో రాహు అనే రాక్షసుడు కూడా ఉంటాడు. ఆ విధంగా దేవతలు రాక్షసులు అమృతం కోసం మందరగిరిని తవ్వి క్షీరసాగర మదనంలో వదిలారు. వాసుకి అనే పెద్ద పామును ప్రార్థించి నీకు కూడా అమృతం ఇస్తామని చెప్పి పాలసముద్రాన్ని చిలకటం ప్రారంభించారు. అలా సముద్ర మదనం జరిపే సమయంలో అమృతానికి ముందు హాలాహలం అంటే కాలకోట విషం ఉద్భవించగా ఆ మహాశివుడు తన కంఠంలో బంధించి ఈ సృష్టినే కాపాడాడు. ఆ విధంగా ఆ సముద్ర మదనం సమయంలో ఎన్నో వస్తువులు ఉద్భవించాయి. అప్సరసలు, కల్పవృక్షము, కామధేనువు, ఐరావతం, లక్ష్మీదేవి, చంద్రుడితో పాటు అమృతం పుట్టాయి. ఎంతో కష్టంతో దేవతలు రాక్షసులు సముద్రమదనం చేసి అమృతాన్ని సంపాదించారు. ఆ అమృతాన్ని చూడగానే రాక్షసులు దేవతల్ని బెదిరించి లాక్కున్నారు. ఇలా లాక్కొని నాకు కావాలంటే నాకు కావాలి అని వారిలో వారు కొట్టుకోవటం మొదలుపెట్టారు. అలా ఒకరిని ఒకరు కొట్టుకుంటూ అమృతం చేతులు మారిపోతూ ఉంది. ఇది చూసిన దేవతలు లభోదిబోమని గోలపెట్టి శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. శ్రీ మహావిష్ణువు వారిని ఓదార్చి జగన్మోహిని అవతారమెత్తి ఆ రాక్షసుల వద్దకు వెళ్లి వయ్యారాలు వలకపోసుకుంటూ తన అందాలను చూపిస్తూ అటు ఇటు తిరుగుతుంటే జగన్మోహిని అందాన్ని రాక్షసులు చూసి ఆమె వెంట పడ్డారు. రాక్షసులు తన దగ్గరకు రాగానే వారిని తన అందంతో మభ్యపెట్టి వారితో ఇలా అంటుంది: దానవుల్లారా, దేవతలు రాక్షసులు అన్నదమ్ములు అవుతారని, ఇలా మీరు కష్టపడి అమృతాన్ని సంపాదించారు కాబట్టి మీ ఇద్దరికీ సమానంగా అమృతాన్ని పంచుతానని చెప్పి దేవతలను రాక్షసులను 2 వరుసలుగా కూర్చోబెట్టి దర్భల మీద అమృత కలశాన్ని పెట్టి దేవతలకు అమృతం పోస్తూ రాక్షసులను తన వయ్యారాలతో మభ్యపెట్టింది. జగన్మోహిని మోహంలో పడిన రాక్షసులు దానిని కనిపెట్టలేకపోయారు. కాని అందులో రాహు అనే రాక్షసుడు మోహిని చేసే మోసం గ్రహించి దేవతల వరుసలోకి కూర్చుంటాడు. ఆ విధంగా అమృతం సేవిస్తాడు. రాహువును కనిపెట్టిన సూర్యుడు, చంద్రుడు ఆ విషయాన్ని శ్రీ మహావిష్ణువుకు సైగ చేస్తారు. వెంటనే శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో రాహువు తల నరికివేస్తాడు. వెంటనే అమృతం పడటం ఆగిపోయి జగన్మోహిని అదృశ్యమవుతుంది. రాహువు అప్పటికే అమృతం సేవించాడు కాబట్టి అతను మరణించడు. తలభాగము మొండెం భాగము వేరు అవటంతో తలను రాహువుగాను మొండెమును కేతువుగాను పిలువబడుతూ ఉంటారు. సూర్యచంద్రుల ద్వారా తనకు కీడు జరిగింది కాబట్టి సూర్యచంద్రులు తనకు అపకారం చేశారనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం రాహుకేతువులు సూర్యచంద్రులను మింగటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీటినే సూర్యగ్రహణం, చంద్రగ్రహణంగా మనం పిలుస్తుంటాము. దేవతలు రాక్షసులు అమృతం కోసం ఘర్షణను చూసిన వాసుకి
అంటే కవ్వంగా చేసుకుని లాగిన పెద్ద పాము తనకు అమృతం దొరకలేదు. ఏమీ చేయలేక అమృత కలశం పెట్టిన దగ్గరకు వెళ్లి దర్భపై అమృతం పడిందని దర్భను నాకింది. అమృతం రాకపోగా దర్భపదునుకు నాలుక నిలువుగా చీలింది. అప్పటి నుండి వాసుకి సంతానమైన పాములకు నాలుక నిలువుగా చీలి 2 నాలుకలు ఉన్నట్లు కనిపిస్తుంది. సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడటానికి కారణం వివరించే పురాణ కథ ఇదే. ఈ రోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. మరి చంద్రగ్రహణం వెనుక ఉన్న ఈ యథార్థ సంఘటన గురించి పూర్వం జరిగిన ఈ కథను విందాం. ప్రాచీన కాలంలో ధనార్దిని అనే భక్తుడు ఉండేవాడు. అతను ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. అతనికి చంద్రదేవుని పట్ల అపారమైన భక్తి ఉండేది. ప్రతిరోజు చంద్రోదయం అయ్యే సమయానికి నదిలో స్నానం చేసి చంద్రునికి ప్రణామం చేసి అర్చన చేసేవాడు. ఒకరోజు గురువు ఆజ్ఞ ప్రకారం ఆయన మహావ్రతాన్ని ప్రారంభించాడు. ఈ వ్రతంలో చంద్రగ్రహణం రోజున ఉపవాసం ఉండి చంద్రుణ్ణి దర్శించి పూజ చెయ్యాలి. ఈ విధంగా ఆ వ్రతం చేసేవారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయని చెప్తారు. ఆ రోజు ధనార్దిని చంద్రదేవుని ధ్యానంలో మునిగిపోయి ఉన్నాడు. అప్పుడే చంద్రుడు స్వయంగా అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతనితో చంద్రుడు ఇలా అన్నాడు, ధనార్దిని, నీ భక్తి నాకు ఎంతో ప్రీతికరంగా ఉంది. నీ కోరిక చెప్పు, నీకు వరం ప్రసాదిస్తాను అన్నాడు. దానికి ధనార్దిని ఆనందంతో ఇలా అన్నాడు, ప్రభు, మీ కాంతి ఎప్పటికీ కలుషితం కాకూడదు, ఎప్పటికీ శుద్ధమైన వెలుగునివ్వాలి అని అన్నాడు. దానికి చంద్రుడు కొంచెం విషాదంగా చూసి ఇలా అన్నాడు, ధర్మం ప్రకారం నేను శాపగ్రస్తుణ్ణి. గ్రహణ సమయంలో నా కాంతి మాయమైపోతుంది. ఇది నా గత జన్మ పాపఫలం అన్నాడు. ధనార్దిని ఇది విని విచారించాడు. అప్పుడు చంద్రదేవుడు ఇలా చెప్పాడు, చంద్రగ్రహణ సమయంలో నీవు ఉపవాసంతో ధ్యానంతో ఉంటే నిన్ను శాశ్వతంగా అనుగ్రహిస్తాను అన్నాడు. అప్పటి నుండి చంద్రగ్రహణ సమయంలో ఉపవాసం జపం చేయటం గొప్ప ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం ఏర్పడింది. చంద్రదేవుడు ఎవరైతే గ్రహణ సమయంలో ఉపవాసం ఉంటారో వారికి అక్షయ ఫలాన్ని ఇస్తానని శపథం చేశాడు. ధనార్దిని భక్తికి ప్రతిఫలంగా ఆయన కుటుంబం 21 తరాల పాటు సుఖశాంతులతో జీవించారని పురాణాలు చెప్తున్నాయి. గ్రహణ సమయంలో ధ్యానం, జపం, పారాయణ చేయాలి. ఆ సమయంలో భోజనం చేయకూడదు. చంద్రగ్రహణం తరువాత గంగా స్నానం చేసి పూజ చేయాలి. దానం, పుణ్యకార్యాలు గ్రహణ దోషాలను తొలగిస్తాయి. భక్తి ఎంత గొప్పదైనా దైవ నియమాలను మార్చలేం, కానీ శుభఫలితాలు పొందవచ్చు. గ్రహణ సమయంలో ఉపవాసం, ధ్యానం చేయటం పుణ్యఫలాన్ని ఇస్తుంది. చంద్రగ్రహణ సమయంలో చంద్రదేవుణ్ణి కీర్తించే భక్తులకి ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఈరోజు ఈ కథను విన్నవారికి గ్రహణ దోషాలు, పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఇక ఈ చంద్రగ్రహణం గురించి రాజకుమారి సుమతి కథ కూడా ఉంది. ఈ కథను ఈ రోజు వింటే గ్రహణ దోషాలు పోయి కోట్ల వర్షం కురుస్తుంది. ఒకప్పుడు అయోధ్య రాజ్యంలో సుమతి అనే రాజకుమారి ఉండేది. ఆమె అపార సౌందర్యం కలిగి ఉన్నది, కానీ అహంకారంతో నిండిపోయి ఉండేది. ఆమె ఇలా అనుకునేది, నాకు భగవంతుని ఆశీర్వాదం అవసరం లేదు, నా అందం, ధనం నాకే సహాయపడతాయి అని చెప్పేది. కానీ ఆమె సేవకురాళ్ళు చంద్రగ్రహణం రోజున ఉపవాసం చేస్తూ గ్రహణ మహత్యాన్ని పాటించేవారు. ఒకరోజు సుమతి తండ్రి రాజు ఇలా అన్నాడు, కుమారి, గ్రహణ సమయంలో ధ్యానం చేస్తే గొప్ప ఫలితాలు లభిస్తాయి, నీవు కూడా పూజ చెయ్యాలి అని చెప్పాడు. కానీ సుమతి అవహేళన చేసింది. ఇది వృద్ధుల ఆచారం, ఇది నాకెందుకు అని అహంకారంతో సమాధానం చెప్పింది. ఓ చంద్రగ్రహణం రోజున సుమతి సేవకురాళ్ళు ఉపవాసంతో పూజలు చేస్తున్నప్పుడు ఆమె తీవ్రంగా వారిని నిందించింది. చంద్రగ్రహణం పూజలు నువ్వుల గింజల లాంటివి, దేనికి ఉపయోగమని హేళన చేసింది. ఆ సమయానికి ఓ మహర్షి ఆమె రాజ్యానికి విచ్చేశారు. మహర్షి ఆమె మాటలు విని ఇలా శపించాడు, ఓ రాజకుమారి, చంద్రగ్రహణాన్ని అవమానించినందుకు నీవు కూడా ఒకరోజు చంద్రుని కాంతి కోల్పోతావు అని శాపం ఇచ్చాడు. దీని ఫలితంగా సుమతి ముఖంపై కాంతి తగ్గిపోయింది. ఆమె అందమైన ముఖం క్రమంగా నల్లగా మారిపోయింది. రాజ్యంలో అంతా విస్మయంతో చూశారు. తరువాత సుమతి భయంతో గురువు వద్దకు వెళ్ళింది. ఆ మహర్షితో ఇలా చెప్తుంది, ఓ మహర్షి,
నా పొరపాటును క్షమించి దయచేసి మార్గం చెప్పండి అని వేడుకుంది. అప్పుడు గురువు ఇలా ఉపదేశించాడు. చంద్రగ్రహణ సమయంలో ఉపవాసం ఉండి పూజ చెయ్యి, నదిలో స్నానం చేసి దానం చెయ్యి, అప్పుడు నీ శాపం తొలగిపోతుంది అని చెప్పాడు. అలా సుమతి ఓ చంద్రగ్రహణం రోజు వ్రతాన్ని పాటించింది. కొన్ని నెలల తరువాత ఆమె పాత అందం తిరిగి వచ్చింది. ఆ రోజు నుండి ఆమె నమ్మకంతో వ్రతాన్ని పాటించేది. దేవతల్ని, గ్రహణ మహత్యాన్ని, నియమాలను అవహేళన చేస్తే దుష్ఫలితాలు తప్పవు. పాపాలన్నీ తొలగి మోక్షం కలగాలంటే ఈ వ్రతం పాటించటం అనివార్యం. ఈరోజు ఎవరైతే ఈ కథను విన్నారో మీకు గ్రహణ దోషాలన్నీ పోయి సకల శుభాలు కలుగుతాయి. అదృష్టవంతులు మాత్రమే ఈరోజు చంద్రగ్రహణ కథలు విన్నారు. అలాగే ఈరోజు తప్పక వినవలసిన మరి ఒక కథ ఉంది. ఈ కథ వింటే చాలు, దోషాలు పాపాలు మొత్తం ఈ రోజుతో పోతాయి. మరి విన్నంతనే దరిద్రం పోయి సకల శుభాలు కలిగే భవిష్య పురాణంలోని ఈ కథను ఈరోజు విందాం. సత్యయుగంలో ఒకనాడు చవన మహర్షి గంగా తీరంలో కూర్చొని తపస్సు చేయటం ప్రారంభించాడు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ మహాముని తపస్సులోనే మునిగిపోయాడు. ఒకనాడు శర్యాతి మహారాజు తన పరివారంతో గంగానది స్నానం కోసం బయలుదేరి చవన మహర్షి ఆశ్రమ ప్రాంతంలో విడిది చేశాడు. అక్కడ నుండి వెళ్లి తన బృందంతో సహా పవిత్ర గంగానదిలో స్నానాధికాలు, పిండ ప్రదానాలు నిర్వహించి తిరిగి తన రాజ్యానికి బయలుదేరాడు. అయితే అప్పుడొక విచిత్ర సంఘటన జరిగింది. శర్యాతి మహారాజుకి ఉన్నట్టుండి ఏదో ఆందోళన మనస్సులో ప్రారంభమయ్యింది. కొద్దిసేపటికి ఆయన మూత్రద్వారం, మలద్వారం బిగుసుకుపోయాయి. కళ్ళు కనబడటం లేదు. ఇక శర్యాతి మహారాజు ఒక క్షణం తమాయించుకొని ఆలోచించాడు. తన పరివారంలో ఎవరో ఏదో తప్పు చేశారనిపించింది. వెంటనే అందర్నీ పిలిచి ఇలా అన్నాడు, ఇది చవన మహర్షి పవిత్ర తపస్థలం. ఇక్కడ మీలో ఎవరైనా అనుచితమైన పని చేశారా అని ప్రశ్నించాడు. దానికి వారందరూ ఎవరూ ఏమీ జవాబివ్వలేదు. అంతలో శర్యాతి కుమార్తె సుకన్య వచ్చి తండ్రితో ఇలా చెప్పింది, తండ్రిగారు, నేనొక వింతని చూశాను. ఈ ఆశ్రమం పక్కనే ఉన్న ఒక ఉద్యానవనంలోకి నేను విహారానికి వెళ్ళాను. నాకు అక్కడ ఓ సుకన్య, ఇటురా ఇటురా అని మాటలు వినిపించాయి. నేను ఆశ్చర్యంగా ఆ మాటలు వినిపించే చోటుకు వెళ్ళాను. అక్కడ నాకు బాగా ఎత్తుగా పెరిగిన పొట్ట కనిపించింది. ఆశ్చర్యంగా ఆ పొట్టకి 2 గుంటలున్నాయి. అందులోంచి దివ్యమైన కాంతి బయటకు వస్తుంది. ఏదో దివ్యమని ఆ పొట్టలో ఉందని, ఈ వెలుగులు దానివేనని నాకు అనిపించింది. అయినా నాకెందుకులే అనుకొని వెనక్కి రాబోయాను. అయినా బుద్ధి చెడ్డది కదా. నాకు ఆసక్తి తగ్గక పక్కనే ఉన్న ఒక దర్భను తీసుకొని దానితో వెలుగులు వస్తున్న ఆ 2 గుంటల్లో పొడిచాను. వెంటనే అందులోంచి వెలుగులు రావటం ఆగిపోయాయని చెప్పింది. సుకన్య మాటలు విన్న శర్యాతికి అనుమానం వచ్చింది. తన కూతురేదో తప్పు చేసిందనిపించింది. ఆలస్యం చేయకుండా సుకన్యని వెంట పెట్టుకొని ఆ పుట్ట దగ్గరకు వెళ్ళాడు. ఆ పుట్టని పరిశీలించి చూడగా లోపల తపస్సు చేసుకుంటున్న చవన మహర్షి కనిపించాడు. సుకన్య పొడిచింది ఆయన కలనే. రాజు చూసేసరికి నేత్రవిహీనంగా చవన మహర్షి తపస్సులో ఉన్నాడు. శర్యాతి మహారాజు ఎంతో భయంతో ఆయన పాదాల మీద పడిపోయాడు. తన కుమార్తె చేసిన తప్పిదాన్ని క్షమించమని వేడుకున్నాడు. ఇక చవన మహర్షి వెంటనే కళ్ళు తెరిచి రాజుతో ఇలా అన్నాడు, రాజా, ఇది దైవ నిర్ణయం. నేను నీ కుమార్తెను క్షమించాను. నీవు సుకన్యని నాకిచ్చి వివాహం చెయ్యి. నీకు సకల శుభాలు కలుగుతాయని పలికాడు. ఇక చవన మహర్షి కోరిక ప్రకారం శర్యాతి సుకన్యని ఆయనకిచ్చి వివాహం చేశాడు. వెంటనే రాజుకి, అతని పరివారానికి ఆందోళన, ఇతర శారీరక బాధలన్నీ తొలగిపోయాయి. ఇక సుకన్యని ఆయనకి అప్పగించి శర్యాతి మహారాజు తిరిగి తన రాజధానికి వెళ్ళిపోయాడు. ఆనాటి నుండి సుకన్య భర్తనే ప్రత్యక్ష దైవంగా భావించుకుంటూ చవన మహర్షికి సేవలు చేయసాగింది. ఆమె సేవలకి చవనుడు ఎంతో ఆనందించాడు. కొన్నాళ్ళ తరువాత సుకన్యతో ఇలా అన్నాడు, దేవి నీకు మాతృత్వాన్ని కలిగిస్తాను అని అన్నాడు. ఆ మాటలు విన్న సుకన్య సిగ్గుతో, స్వామి, తమరు తపస్సంపన్నులు. మీ శక్తితో నవయౌవన రూపం ధరించి నాకు మాతృత్వాన్ని అందించండి అని కోరింది. ఇక చవన మహర్షి ఇలా అన్నాడు, చూడు దేవి, ఈ విషయం కోసం నా తపశ్శక్తిని వ్యర్థం చేసుకోలేను అని చెప్పి తిరిగి తపోదీక్షలో మునిగిపోయాడు.
ఇలా కొంతకాలం గడిచిపోయింది. ఒకనాడు దేవవైద్యులైన అశ్విని కుమారులిద్దరూ ఆ వనంలో విహరిస్తూ అక్కడే ఉన్న సుకన్యని చూశారు. ఆమె దగ్గరకు వెళ్లి, ఎవరు నీవు, ఎందుకెక్కడ సంచరిస్తున్నావు అని ప్రశ్నించారు. ఇక సుకన్య తన వృత్తాంతమంతా వారికి చెప్పింది. అది విన్న అశ్విని కుమారులు ఆమెతో ఇలా అన్నారు, దేవి, వృద్ధుడైన నీ భర్తతో ఏం సుఖపడతావు? మా ఇద్దరిలో ఎవరినో ఒకరిని వరించు అని అన్నారు. వారి మాటలు విన్న సుకన్యకి ఎంతో బాధ కలిగించింది, కోపం కూడా వచ్చింది. ఆ రెండింటినీ తమాయించుకొని, స్వామి, మీరు దేవతలు, మేము మానవులం, మీరిలా కోరటం భావ్యం కాదు. నా భర్తనే దైవంగా కొలిచే పతివ్రతను, దయచేసి నన్ను కోరకండి, మీకిది ధర్మం కాదు అని వినయంగా పలికింది. ఇక అశ్విని కుమారులు ఆమెతో ఇలా అన్నారు, దేవి, మేమొక పని చేస్తాం. మా దివ్యశక్తితో నీ భర్తని యవనవంతుని చేస్తాం. ఆయన మరియు మేమిద్దరం గంగలో స్నానం చేసి ఒకే రూపంలో నీ ముందుకు వస్తాం. అప్పుడు మా ముగ్గురిలో నీవు ఒకరిని వరించాలి. అది నీకు సమ్మతమేనా అని అడిగాడు. దానికి సుకన్య, క్షమించండి స్వామి, నా భర్త అనుమతి లేకుండా నేనేమీ చెప్పలేను అన్నది సుకన్య. దానికి అశ్విని దేవతలు, సరే, నీవు వెళ్ళి నీ భర్తతో చెప్పి ఆయన్నిక్కడికి తీసుకురా అని చెప్పి పంపారు అశ్విని కుమారులు. ఇక సుకన్య సరాసరి చవన మహర్షి దగ్గరకు వచ్చి ఆయనకి విషయమంతా నివేదించింది. అంతా విన్న చవన మహర్షి అశ్విని కుమారుల దగ్గరకు వచ్చి తనని యువకుడిగా మార్చమని, వారు కోరిన విధంగానే గంగ నుండి వచ్చిన మన ముగ్గురిలో సుకన్య ఒకరిని వరిస్తుందని చెప్పాడు. అందుకు సమ్మతించిన అశ్విని కుమారులు వృద్ధ శవన మహర్షిని తమతో పాటుగా గంగలో స్నానానికి తీసుకువెళ్లారు. ముగ్గురు ఒక మునక వేశారు. ఆశ్చర్యం, తిరిగి పైకి లేచేసరికి చవనుడు అశ్విని కుమారులు నవ యవ్వనులుగా మారిపోయారు. ముగ్గురు కలిసి ఒకేసారి నది నుండి బయటకు వచ్చారు. ఇక సుకన్య ముగ్గురిని చూసింది. ముగ్గురు ఒకేలా ఉన్నారు. వీరిలో తమ భర్తని ఎలా గుర్తుపట్టాలో ఆమెకి బోధపడలేదు. వెంటనే మనసులో తన భర్తని స్మరించుకొని కళ్ళు మూసుకొని, అశ్విని దేవతలారా, నేను నా భర్తని మనస వాచ కర్మనా ప్రేమిస్తున్నాను. ఆయన వృద్ధుడైనప్పటికీ ఆయనతోనే నా జీవితం. మీ దయ వల్ల ఆయనకి యవ్వన శరీరం వచ్చింది. దయచేసి మీరు దేవతల్లా ప్రవర్తించండి. నేను అనుకున్న మాటలు సత్యమైతే వెంటనే మీరు మీ నిజస్వరూపాల్లో మారిపోండి అని ప్రార్థించింది. వెంటనే ఆ ముగ్గురి దగ్గరకు వచ్చి పరీక్షగా వారిని గమనించింది. వారిలో ఇద్దరి పాదాలు నేలకి ఆనటం లేదు. అంతేకాదు, ఆ ఇద్దరి కనురెప్పలు మూసుకోవటం లేదు. ఇది దేవతా లక్షణాలు. ఇది గ్రహించిన సుకన్య, ఈ ఇద్దరూ కాని మూడో వ్యక్తే తన భర్తని తెలుసుకొని అతన్నే వరించింది సుకన్య. వెంటనే ఆకాశం నుండి పూలవాన కురిసింది. దేవదుందుబులు మ్రోగాయి. యవనుడిగా మారిన చవన మహర్షి అశ్విని కుమారులతో ఇలా అన్నాడు, ఓ దేవవైద్యులారా, మీ నుండి నేను ఎంతో ఉపకారాన్ని పొందాను. తిరిగి మీకు ప్రత్యుపకారం చేయటం ధర్మం కనుక మీరెందుకు వచ్చారో చెప్పండి అని పలికాడు. వెంటనే వారిద్దరూ సుకన్యని కోరినందుకు ముందుగా క్షమించమని ప్రార్థించి, స్వామి, మాకు దేవతలందరికీ నిత్యం అందే యజ్ఞభాగాలు అందటం లేదు. దానివల్ల దేవలోకంలో మమ్మల్ని అందరూ తక్కువగా చూస్తున్నారు. కనుక మీరు మాకు యజ్ఞభాగాలు దక్కేలా చేయండి అని ప్రార్థించారు. ఇక చవన మహర్షి, తదాస్తు, మీ కోరికని అతి త్వరలోనే నెరవేరుస్తానని ఆశీర్వదించాడు. ఇక వారు వెనక్కి వెళ్ళిపోయారు. ఇక శర్యాతి మహారాజుకి చవనుడు అందగాడయ్యాడనే వార్త తెలిసింది. వెంటనే ఆయన సంతోషంతో కూతుర్ని అల్లుణ్ణి వెంట పెట్టుకొని తన రాజ్యానికి వచ్చాడు. అలా రాగానే చవనుడు ఒక యాగం చెయ్యాలి. అందుకు తగిన సన్నాహాలు చేయమని కోరాడు. ఇక శర్యాతి మహారాజు అలాగేనని యాగానికి తగిన ఏర్పాట్లు చేశాడు. యాగం ప్రారంభమయ్యింది. ఇక చవనుడు దేవతలందరికీ ఆహుతులు సమర్పిస్తున్నాడు. ఆయన దివ్యశక్తి ప్రభావంతో దేవతలంతా ప్రత్యక్షంగా వచ్చి ఆహుతుల్ని ఆనందంగా స్వీకరిస్తున్నారు. చవనుడు అశ్విని కుమారులిద్దరినీ ఆహ్వానించి ఆహుతులర్పించాడు. అవి స్వీకరించటానికి అశ్విని కుమారులు వెంటనే అక్కడకు వచ్చారు. అక్కడే ఉన్న ఇంద్రుడు వారిని చూశాడు. ఆయనకి కోపం వచ్చింది. యాగం చేస్తున్న ఋషులతో, మునులారా, ఈ అశ్విని కుమారులు కేవలం దేవవైద్యులు కనుక వారికి యజ్ఞభాగాన్ని పొందే అధికారం లేదు. మీరు ఆహుతుల్ని వారికి ఇవ్వకండి అన్నాడు. వెంటనే చవనుడు పైకి లేచి, దేవేంద్ర, ఈ అశ్విని కుమారులు కూడా మీ దేవగణంలోని వారే కదా.
వారు నాకెంతో ఉపకారం చేశారు. అందుకే వారికి నేను ఆహుతులర్పించాను. నేను పిలిస్తే వారు వచ్చారు. దయచేసి దీన్ని రాద్ధాంతం చేయకు అన్నాడు. ఇక చవనుడి మాటలు విన్న ఇంద్రుడికి కోపం వచ్చింది. వెంటనే తన వజ్రాయుధాన్ని ఆయనపై విసరబోయాడు. ఇక చవన మహర్షి తన తపశ్శక్తితో ఆయుధంతో సహా ఇంద్రుని స్తంభింపచేశాడు. ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మదేవుడు అక్కడకు వచ్చి అశ్విని కుమారులకి కూడా ఆయుర్భాగాన్ని ఆనాటి నుండి కల్పించి ఇంద్రుణ్ణి స్తంభన నుండి విడిపించాడు. చవనుడి ద్వారా విముక్తుడైన ఇంద్రుడు ఆయనకి కృతజ్ఞతలు తెలిపి అశ్విని దేవతలకి మాతో పాటే ఆయుర్భాగం కల్పిస్తున్నామని తన ఆమోదాన్ని తెలిపి వెళ్ళిపోయాడు. అలా చవన మహర్షి అశ్విని కుమారులు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసి రుణం తీర్చుకున్నాడు. దివ్యమైన ఈ చవన మహర్షి వృత్తాంతాన్ని విన్నవారికి పఠించిన వారికి రూప యవ్వనాలు ఆరోగ్యం సంప్రాప్తిస్తాయి. కాబట్టి ఈ రోజు ఈ కథను విన్నా చెప్పినా మీ ఇంట్లో దరిద్రం మొత్తం పోతుంది, సకల శుభాలు కలుగుతాయి. గ్రహణ సమయంలో దర్భలను ఆహార పదార్థాలపై ఇంటిపై వేసుకోమని మన శాస్త్రాలు చెప్తున్నాయి. దాని వెనుక పురాణ కథను తెలుసుకుందాం. పూర్వం ఒకసారి మునులు ఋషులు యజ్ఞయాగాలు చేస్తూ ఉండగా గ్రహణం ఏర్పడింది. ఆ గ్రహణం తరువాత ఋషులు తెలియక నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తిన్నారు. అలా తినటం వల్ల వారందరూ కూడా అనారోగ్యం పాలయ్యారు. తరువాత గ్రహణ దోషం విషకిరణాలు అంటిన పదార్థాలు తిన్నామని గ్రహించిన వారందరూ ఇక పరమేశ్వరుని గురించి ప్రార్థించారు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. మునులారా, ఏం జరిగింది అని అన్నాడు. దానికి మునులు, తండ్రి, గ్రహణ సమయంలో వెలువడిన విషకిరణాల వల్ల మాకు అనారోగ్యం కలిగింది. ఇంకెప్పుడు గ్రహణ విషకిరణాల బారిన పడకుండా ఉండేలాగా ఏదైనా మార్గం చూపమని ఋషులు మునులందరూ కూడా శివయ్యను వేడుకున్నారు. అప్పుడు ఆ మహాశివుడు దర్భలను చూపించి, ఓ ఋషి ముని పొంగవులారా, ఈ దర్భలకు గ్రహణ విషకిరణాలను తట్టుకునే శక్తిని ప్రసాదిస్తున్నాను. కనుక ఇక ఎప్పుడూ కూడా గ్రహణం సంభవించినా ఈ దర్భలను వినియోగించండి. గ్రహణ సమయంలో ఈ దర్భలను ఇంటి మీద వేసిన, ఆహార పదార్థాల మీద వేసిన ఈ దర్భలు ఆ విషకిరణాలను అడ్డుకుంటాయి, గ్రహణ దోషాలు అంటవు అని ఆ పరమేశ్వరుడు ఆ ఋషులకు మునులకు ఉపాయం చెప్పాడు. ఈ మహాలయ పౌర్ణమి రోజే ఉమామహేశ్వర వ్రతంగా జరుపుకుంటారు. ఎవరైతే ఈ పవిత్రమైన కథను వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు, మహాపాపాలైనా పోతాయి. వారి పితృదేవతలు దీవిస్తారు, మీరు స్వర్గాన్ని పొందుతారు. మరి వెన్నంతనే స్వర్గప్రాప్తి కలిగే ఈ కథను ఇప్పుడు విందాం. ఈరోజు శ్రీ స్కాందపురాణంలోని ఉమామహేశ్వర వ్రతం కథను విన్నంత మాత్రం చేతనే సకల శుభాలు కలుగుతాయి. పూర్వం సూత మహర్షిని సౌనకాది మహర్షులు ఉమామహేశ్వర వ్రత మహిమను తెలుపమని కోరారు. దానికి సూత మహర్షి సౌనకాది మహర్షులతో ఇలా చెప్పటం ప్రారంభించాడు. ఒకప్పుడు గౌతమ మహర్షి లోకానుగ్రహం కొరకు పర్యటన చేస్తూ మనుష్యలోకం వచ్చి మనుషులందర్నీ చూడగా మానవులంతా ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. పుత్రులు లేనివారు కొందరు, సంతానం కలిగి కూడా వారితో బాధపడేవారు కొందరు, ధనహీనులు కొందరు, యవ్వనంలో భర్త లేనివారు కొందరు, భార్యను హత్య చేసే మానవులను, భర్తను చంపే స్త్రీలను, అనేక పాపకర్మలు చేసి క్షయ, కుష్ఠురోగాలు, అంతుపట్టని అనేక మాయారోగాలతో బాధపడుతున్న మానవుల్ని చూసి వీరికి ఈ కష్టాలు ఎలా పోతాయని పరమేశ్వరుణ్ణి అడగటానికి వెళ్ళాడు. కైలాసం వెళ్ళగా అక్కడ పార్వతీ పరమేశ్వరులు నవరత్న సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. వారిని చూసి గౌతమ మహర్షి ఎంతో స్తుతించాడు. అంతటా మహాశివుడు సంతోషించి ఇలా అన్నాడు, ఋషివర్య, నీవు ఎందుకు వచ్చావు? నీ సంకల్పం ఏమిటి అని అడిగాడు. అందుకు గౌతముడు శివుడితో ఇలా అన్నాడు, మహాదేవా, మనుష్యలోకమందు జనులందరూ తాము తెలిసి తెలియక చేసిన పాపకర్మలచే దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. ఏ ఒక్క మనిషి కూడా సంతోషంగా లేడు. సర్వసుఖాలు కలగాలన్నా, చివరకు వారికి ముక్తి కలగాలన్నా ఆ మానవులు ఏం చెయ్యాలి? నీకు నీ భక్తుల బాధలు తెలుస్తాయని లోకంలో అందరూ చెప్పుకుంటారు. కాబట్టి వారి బాధలు పోయే మార్గం చెప్పమని వేడుకుంటాడు. అంతటా ఆ మహాశివుడు గౌతమ మహర్షితో ఇలా చెప్తాడు, ఓ ఋషివర్య, వ్రతములలోకెల్లా ఉత్తమమైన వ్రతం ఒకటి ఉంది. ఆ వ్రతం పేరే ఉమామహేశ్వర వ్రతం. దానిని భక్తితో చేయువారు భోగభాగ్యాలతో జీవిస్తారు.
చివరకు మోక్షం కలుగుతుందని మహాశివుడు చెప్పాడు. దానికి గౌతమ మహర్షి ఇలా అంటాడు: హే భగవాన్, ఆ ఉత్తమ వ్రతం ఎలా చెయ్యాలో, ఏ దేవుణ్ణి పూజించాలో, ఎక్కడ పూజించాలో వివరించాలని కోరాడు. దానికి ఈశ్వరుడు ఇలా చెప్పాడు: ఓ గౌతమ, ఉమామహేశ్వర వ్రతాన్ని భాద్రపద శుక్ల పౌర్ణమి రోజు ఆచరించాలి. లేదా కోరికలు నెరవేరాలని అనుకునేవారు ప్రతి మాసంలో పూర్వాభద్ర నక్షత్రం రోజు, మోక్షాన్ని కోరుకునేవారు ఉత్తరాభాద్ర నక్షత్రం రోజు ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. కష్టాలతో బాధపడుతున్న సందర్భంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారి కష్టాలన్నీ తీరిపోతాయి. పుత్రులు లేని వారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సంవత్సరం తిరగకుండా పుత్రప్రాప్తి కలుగుతుంది. ధనం కావాలని వ్రతం చేస్తే ధనప్రాప్తి కలుగుతుంది. పెళ్లి కాని కన్యకు మంచి వరుడు దొరుకుతాడు. విద్యార్థికి చదువుల్లో తిరుగులేని విజయం కలుగుతుంది. ఈ వ్రతాన్ని నేను పార్వతీదేవి కలిసిన చిత్రపటానికి లేదా విగ్రహాలకు భక్తితో పూజించాలి. కావున పార్వతీ పరమేశ్వరులను భక్తితో ఆరాధించాలి. బ్రాహ్మణులకు బంధువులకు అన్నదానం చెయ్యాలి. 27 మందికి అన్నదానం చెయ్యాలి. ఈ రోజు వ్రతం చేసి ఉపవాసం ఉండాలి. పచ్చిపాలు తాగవచ్చు. రాత్రి జాగరణ చేసి శివుని కథలను వినాలి. షోడశోపచారాలతో పూజ చేసి మరుసటి రోజు ప్రాతకాలంలో స్నానం చేసి మళ్ళీ పూజ చేసి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. ఇలా చేస్తే సమస్త భోగాలు కలిగి చివరకు శివ సాయుధ్యం కలుగుతుందని గౌతముడికి ఈశ్వరుడు చెప్పాడని సూతుడు సౌనకాది మహర్షులకు చెప్పాడు. ఇక సౌనకాది మహామునులు సూతుణ్ణి మళ్ళీ ఇలా అడుగుతారు: మహర్షి, ఈ వ్రతాన్ని ఇంతకు ముందు ఎవరైనా ఆచరించారా అని అడుగుతారు. దానికి సూతుడు: ఈ వ్రతం గురించి ఒక పవిత్ర కథ ఉంది. ఆ కథను చెప్తాను, శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. నర్మదా నదీ తీరంలో మకరమనే పేరు గల పట్టణం ఉండేది. ఆ పట్టణంలో వీరసేనుడనే వర్తకుడు ఉండేవాడు. అతను ఐశ్వర్యవంతుడు కాని సంతానం లేదు. అందుకు ఆ దంపతులు నిత్యం ఎంతో బాధపడుతూ ఉండేవారు. ఒకరోజు ఒక మునిశ్రేష్ఠుడు ఆ ఊరికి వచ్చాడు. ఆ విషయం ఆ దంపతులకు తెలిసి ఆ ముని దగ్గరకు పోయి ఇలా అన్నారు: మహానుభావ, శివానుగ్రహం వల్ల మాకు సంపదకు ఎటువంటి కొరత లేదు, కాని సంతానం లేక బాధపడుతున్నాం. దీనికి ఉపాయం ఏమన్నా ఉంటే చెప్పమని ప్రాధేయపడ్డారు. అదంతా విన్న ముని ఇలా అన్నాడు: చూడు నాయనా, సంతాన సౌభాగ్యాలు కలిగించే పార్వతీ పరమేశ్వరులకు అత్యంత ఇష్టమైన ఉమామహేశ్వర వ్రతం అనే ఒక గొప్ప వ్రతం ఉంది. దానిని ఆచరిస్తే మీకు తప్పక సంతానం కలుగుతుందని చెప్పాడు. వారు ముని చెప్పిన ప్రకారం వ్రతాన్ని ఆచరించగా కొంతకాలానికే వారికి ఒక మగ శిశువు జన్మించాడు. ఆ సంతోషంలో వారు ఉమామహేశ్వర వ్రతం గురించి మర్చిపోయారు. పిల్లవాడు క్రమక్రమంగా పెరిగి 16 సంవత్సరముల వాడు అయ్యాడు. ఇది ఇలా ఉండగా జీలం నదీ తీరమున వీర్యవంతుడనే అతను ఉండేవాడు. అతనికి అందమైన కూతురు ఉంది. ఆ కూతుర్ని పిల్లవాడికి ఇచ్చి వివాహం జరిపించారు. ఇలా కొడుకు, కోడలు, భార్య తాను సుఖంగా ఉన్నారు. ఈ విధంగా ఉమామహేశ్వర వ్రతం గురించి మర్చిపోయేసరికి కొంతకాలానికి ఆ వర్తకుని ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా దోచుకొని పోయారు. మరికొన్నాళ్లకు వారి ఇల్లు తగలబడి మొత్తం కాలిపోయింది. ఇలా వారంతా దీనావస్థలో చిక్కుకొని బాధపడుతూ ఉండగా ఒకరోజు వశిష్ఠాశ్రమానికి వెళ్ళి అక్కడ ఋషీంద్రుణ్ణి దర్శించి తన గోడు విన్నవించుకున్నాడు. అంతట మహర్షి దివ్యదృష్టితో అంతా తెలుసుకున్నాడు. ఓయి, నీవు ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరించటంలో ఉల్లంఘించితివి. ప్రతి సంవత్సరం చేయకుండా దైవాన్ని మోసం చేశావు. దానివల్లే నీకీ గతి పట్టింది అన్నాడు. కాబట్టి వీరసేన, గురువును వదిలిన మానవుడు రోగగ్రస్తుడు అగును. గురువులు ఉపదేశించు వ్రతాన్ని వదిలిన వారు మహానరకాన్ని పొందుతారు. కాబట్టి వెంటనే పార్వతీ పరమేశ్వరులకు క్షమాపణ చెప్పి వశిష్ఠపుత్రులు ఆచరించు వ్రతాన్ని చూసి తీర్థప్రసాదాలు గ్రహించి మళ్ళీ అన్ని కష్టాలు పోతే వ్రతం చేస్తామని సంకల్పం చెప్పుకున్నారు. అలా వారు ఇంటికి వచ్చేసరికి బాకీలు వసూలవటం, వ్యాపారంలో ప్రవేశించి లాభాలు వచ్చి ఎంతో ధనాన్ని ఆర్జించారు. ఇక భార్య వ్రతం గురించి గుర్తు చేయగా కుమారుడు సంతానం కలగగానే వైభవంగా చేద్దామని సమాధానం చెప్పాడు. అలా మళ్ళీ వారు భోగభాగ్యాలు కలగగానే ఈ వ్రతం గురించి మర్చిపోయారు.
ఇలా ఉండగా ఒకరోజు వీరసేనుడు కుమారుడితో కలిసి వ్యాపారం కొరకు సింహల ద్వీపానికి సముద్ర మార్గంలో పోతూ ఉండగా గాలివాన పడగా పడవ మునిగిపోయింది. తాను ఒడ్డుకు చేరి కుమారుడి జాడ తెలియక చింతిస్తూ ఇంటికి వచ్చి భార్య కోడలతో ఈ వార్త చెప్పాడు. దానికి వారు ఎంతో శోకించారు. దీనికి తోడు వీరసేనుడికి వ్యాధి వచ్చి శరీరం కృశించిపోతూ ఉంది. ఒకరోజు కోడలు పుష్పావతి రేవానదీ తీరంలోకి మఘానక్షత్ర స్నానం చేయటానికి వెళ్ళగా అక్కడ స్త్రీలు కొందరు తమ భర్తలతో కూడి వ్రతం ఆచరిస్తున్నారు. పుష్పావతి అది చూసి ఈ వ్రతం ఏమిటి, ఎందుకు చేస్తున్నారు అని అడగగా వారు ఇలా చెప్పారు, మా కుమారుడు సముద్రమున మునిగిపోయాడు, దానికి బాధపడి ఉమామహేశ్వర వ్రతం చేస్తున్నాము అన్నారు. వెంటనే వ్రతమంతా చూసి తీర్థ ప్రసాదాలు తీసుకొని నా భర్త వచ్చినచో నేను ఈ వ్రతం చేస్తానని సంకల్పం చేసుకొని ఇంటికి వస్తూ ఉండగా మార్గం మధ్యలో ఒక శివలింగం కనిపించింది. ఆ శివలింగానికి బిల్వపత్రం పుష్పాలతో పూజ చేసింది. అంతటా ఇలా వినిపించింది, ఓ వనిత, నీ మామ వ్రతభ్రష్టుడు, దానిచే నీకీ విపత్తు కలిగినది అని ధ్వని వినిపించగానే క్షమాపణ చెప్పుకొని ఇంటికి వచ్చి అత్తగారికి జరిగిందంతా చెప్పింది. అంతటా ఆత్రేయ మహర్షి దగ్గరకు పోయి యథాశక్తిగా ఉమామహేశ్వర వ్రతం ఆచరించారు. అలా వ్రతం చేసిన వారం రోజులకు భర్త దైవవశమున ఒడ్డుకు వచ్చి ఇంటికి తిరిగి వచ్చాడు. దానికి పుష్పవతి మిక్కిలి సంతోషించింది. ఈ వ్రత ప్రభావం వల్ల వారి కష్టాలన్నీ తీరిపోయాయి. మామ వ్యాధి కూడా నయం అయింది. తరువాత వారు క్రమం తప్పకుండా పౌర్ణమి రోజు ఉమామహేశ్వర వ్రతం చేస్తూ చివరకు శివ సాయుధ్యం పొందారని సూతుడు సౌనకాది మహర్షులకు ఈ వ్రతం గురించి కథను చెప్పాడు. కాబట్టి ఈ పవిత్ర కథను ఈ రోజు విన్నా చెప్పినా కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. అన్ని కష్టాలు పోయి సకల శుభాలు కలుగుతాయి. ఈ కథను ఈ రోజు విన్నవారికి పాపాలన్నీ ఈ రోజుతో పోతాయి. మహాలయ పక్షం ప్రాముఖ్యత గురించి ఒక పురాణ గాథ ఉంది. దీన్ని విన్నంత మాత్రం చేతనే సకల శుభాలు కలుగుతాయి. దానశీలిగా పేరొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గం మధ్యలో ఆకలి దప్పిక కలిగాయి. ఇంతలో ఒక పండ్ల వృక్షం కనిపించింది. పండ్లు కోసుకుని తిందామని నోటి ముందు ఉంచుకున్నాడు. ఆశ్చర్యం, ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయింది. ఆ చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదు అనుకొని కనీసం దప్పికైనా తీర్చుకుందామనుకొని సెలయేటిని సమీపించి దోసెట్లోకి నీటిని తీసుకొని నోటి ముందు ఉంచుకున్నాడు. ఆ నీరు కాస్త బంగారపు నీరుగా మారిపోయింది. స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పేమిటి, తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా ఆకాశం నుండి ఇలా వినిపించింది, కర్ణ, నీవు దానశీలిగా పేరు పొందావు, చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం వెండి డబ్బు రూపేణా చేశావు, కాని కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది అని ఆకాశం నుండి వినిపించింది. ఇక వెంటనే కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకు వెళ్లి పరిపరి విధాలుగా ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు. నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి మాతాపితరులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు. పితరులకు తర్పణాలు వదిలాడు. తిరిగి అమావాస్య నాడు స్వర్గానికి వెళ్ళాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు పితృకర్మలు చేశాడో అప్పుడే ఆయన కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. కాబట్టి కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు. ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.